హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను లాస్ట్ టైం ఒక షార్ట్ చేశాను, దానిలో వాయిస్ సరిగ్గా వినిపిలా. కానీ ఆ రోజు ఫ్రీ గివ్వే చేస్తున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఫ్రీ గివ్వే చేస్తా. నేను స్టీల్ బ్రెయిన్ రాడ్స్. సో ఈరోజు నేను కొత్త అప్డేట్లో ఉన్నా, 99 నైట్స్. సరే జాయిన్ అయింది కావా. నేను ర్యాండమ్స్తో జాయిన్ అవుతున్నా, నాకేం పని పట్టలేదు కాబట్టి. సో ఇప్పుడు నేను కొత్త ఫీచర్స్ అన్నీ చూపిపోతున్నాయి, ఎలా చేయాలి అవన్నీ. స్టార్టింగే ఎలా ఉందో చూద్దాం. 3, 2, 1 లోడ్. సరే గాయ్స్, లోడ్ అయిపోయాం, లోడ్ అవుతున్నాం. గాయ్స్, మీ యూజర్ నేమ్స్ కామెంట్ చేయండి. నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి ఒక ఎడిట్ చేయబోతున్నా, షార్ట్ ఎడిట్. మా ఫ్రెండ్స్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయమన్నారు. ఏమైంది? క్యాన్సిల్, రీట్రై, ఏదో అయింది గాయ్స్. ఇప్పుడు మళ్ళీ ఆడాలి గాయ్స్. సో మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో అగైన్. ఎందుకో కానీ నాకు లాగ్ ఎక్కువ ఉంది, అంటే ఫెయిలియర్స్. ఇప్పుడు నేనేం చెప్పాలి నాకే తెలియదు, కానీ గేమ్లోకి వెళ్ళిపోదాం, అదొక్కటే చెప్పగలను. మళ్ళీ ర్యాండమ్స్ వద్దులే, మళ్ళీ నాకు లాగ్. సరే అంగర్లే వాళ్ళు ఫోన్ వద్దు, వాళ్ళతో కూడా ఆడుకోవచ్చు. మీకు కిడ్స్ ఎవరు అప్పుడు చాలా నాకు ల్యాగ్ ఉంది, అందుకే 99 మినిట్స్ వీడియో సరిగ్గా చేయలేకపోయా. ఈరోజు సరిగ్గా చేయగలనుకుంటా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. మళ్ళీ ఏం తప్పకూడదు ప్లీజ్. లోడ్ అయింది మళ్ళీ. ప్లీజ్ రావాలి. వచ్చింది, రాలా. వచ్చేసింది గాయ్స్. ఇప్పుడు మనం వీడియో రికార్డింగ్ స్టార్ట్. ఇప్పుడే స్టార్టింగ్లోనే మనకి ఇవే కనిపిస్తున్నాయి. వెళ్ళి గేమ్ స్టార్ట్ చేసేద్దాం పదండి గాయ్స్. ఇప్పుడు ఎక్స్ప్లోరింగ్కి వెళ్దాం. మ్యాప్ అంతా మారిపోయింది చూడ. హే, మళ్ళీ ఫుట్ ప్రింట్స్ ఇస్తున్నాయి. స్క్రాప్ వీడిని ఎలా కాపాడాలబ్బా? జారిపోతున్నా. లేగు. ఏంటి గాయ్స్, అందరూ ఇలా చచ్చిపోతున్నారు లెఫ్ట్ రైట్కు. మళ్ళీ ల్యాగ్ గాయ్స్. ఈ ల్యాగ్ని సరే ఇప్పుడు వెళ్దాం పదండి వెళ్దాం పదండి. క్యాంప్ ఫైర్ ఫుల్ ఇచ్చేసింది. చెస్ట్ ఓపెన్ చేద్దాం. ఇవి ఎక్కడమే నాకు నొప్పి. సరే తీసేసుకున్నాం. ఇప్పుడు మనం బన్నీ ఫుడ్ కోసం వెళ్ళి సెర్చ్ చేద్దాం. కిడ్ కూడా ఇక్కడ ఉన్నాడు, సేవ్ చేసేద్దాం. ఇదిగోండి కిడ్, పిల్లోడు అనుకున్నానే, ఏదో కేవ్.
ఇదిగోండి ఇదిగోండి కిడ్ ఇక్కడ ఉన్నాడు. చచ్చింది. చూడలా అమ్మమ్మ గారి వల్లే మామయ్య మీరు మాట్లాడుకుంటున్నారు కదయ్యా. ఆవిడ చెప్పింది కాబట్టి మాట్లాడుతున్నారు. ఆయన నేను క్షమించలేదు. ఇలాంటి వాళ్ళే నాకు ఇష్టం లే. నాకంతా నుడి తెలిసిందా. ఓకే ఇప్పుడు ఏది బన్నీ, నాకు బన్నీ ఫుడ్ కావాలి. బన్నీ ఫుడ్ రావాలా? బన్నీ ఫుడ్ ఉంది. అవును ఇదేం అసలుకి ఇది కొనుక్కొచ్చా? బండి ఫుడ్ ఏంది బ్రౌన్ కలర్లో ఉంది. ఏదో ఒకట్లేండి. సరే ఇప్పుడు పెల్ ట్రేడర్ రివాల్వర్ ఏమో అదైనా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇది అడుగుతున్నాడు కానీ మీరు ఎప్పుడు సెకండ్ ట్రేడ్లో స్పియరే తీసుకోండి, అదే బెస్ట్ వెపన్ క్లోజ్ కాంబాట్లో. హే వాట్స్ దిస్? హే ఇది ఎవడబ్బా? డైనోకిడ్ అక్కడ నాకే తిక్కాలనుకుంటా. ఓకే 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 ఇప్పుడు నాకు ఫుడ్ కావాలి. మీరు స్టార్వింగ్ కంటే రా ఫుడ్ తినడమే బెస్ట్. స్టార్వింగ్ ఎక్కువ డేంజరస్. నాకు ఇప్పుడు ఎక్కువ కాయిన్స్ కావాలి గైస్. ఇది అప్గ్రేడ్ అయింది. ఇది వేరేది ఏమొచ్చింది? ఫ్యూల్ క్యాన్. ఓకే దీంట్లో ఏమొచ్చింది? ఇంకొక ఫ్యూల్ క్యాన్. ఎల్ఈ క్యాన్లో చాలా బెస్ట్. ఇవి కలెక్ట్ చేసుకోవచ్చు. మ్యామోట్స్ ఆగండి, రిప్స్ ఇస్తాయా? ఒక బ్యాండేజ్. మీరు ఎక్కడైనా హై ప్లేస్లో ఉండి ఓ షూట్ 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 మనం ఇప్పుడు కూలే కదా. ఓకే పోయింది. ఇది ఓపెన్ చేసాం మళ్ళీ ఫ్యూల్ క్యారిస్టర్. ఓకే నేనేం అనుకోను కానీ ఏదో ఒక మంచి ప్రెజెంట్ రావాలా. అమ్మా జస్ట్ ఇన్ టైము. నాకు హెల్త్ అసలే తక్కువ ఉంది. నా టీమేట్స్ ఎవరు లేరా? అదే నా డౌట్. నా టీమేట్స్ ఎవరు లేరా అనుకుంటాను గైస్. ఓ షిట్ ఓ షిట్ వస్తే దీనిపైన రావాలా కాయిన్స్? ఏంది ఇదే? ఏం రాలా?
ల్యాగ్ అనుకుంటాను గైస్. డియర్ నుంచి ఇక్కడ సర్వే అవ్వచ్చా? అదే నా డౌట్. ఇలా అటాక్ చేస్తుంది డియర్. ఎక్కడుంది? అమ్మ వచ్చేస్తుంది డియర్. అమ్మయ్య వచ్చేసాను గైస్. ఓకే, ఇదే కొంచెం బాగుంది. ఇప్పుడు ఇవి చేస్తే నాకేం వస్తాయి అది అర్థం కావట్లా. కాయిన్స్ 5 ఉన్నాయి, ఏం కొనుక్కోలేకపోతున్నా. నాకు ఇప్పుడు స్లెడ్జ్ కావాలి గైస్. మంచిది గైస్. చే ఇప్పుడే కల్టిస్ట్ రైడ్ రాదు కదా. ఇప్పుడే కల్టిస్ట్ రైడ్ రాదు గైస్. ఎవడు గైస్ ఇది? వీళ్ళ మంచి టైంలో దొరికింది. ఒకే దారిలో పయనించే రెండు ఆత్మలకు ఉత్తరవాదం. కానీ ఈ ప్రయాణం కేవలం ఒక సమయానికి మాత్రమే పరిమితం. ఈ అగ్రిమెంట్ ఈ ప్రయాణం ఒక్క సంవత్సరంతో ముగిస్తున్నా 100 ఏళ్ల మంది కొనసాగుతుంది. నువ్వు లేక నేను లేను. డిసెంబర్ 22న ప్రారంభం. సో గాయస్ ఇక్కడ దాకా వచ్చేసాను. ఏం రాలేదండి. ఇంతే గాయస్, నాకు ల్యాగ్ వచ్చిందా? వచ్చింది. గుడ్ యాక్స్ నా దగ్గర ఎప్పుడు ఉంది. దొరుకుతాయి ఇక్కడ 6 అవర్స్ దొరుకుతాయి. తీసుకోవడం మర్చిపోకండి గైస్. ఇంట్లో ఉందా ఫ్యూల్ కానిస్టర్. శాక్ ఫుల్ అయ్యేదాకా నేను ఇక్కడే అనుకుంటా. చేయలేదు, తీసేసుకున్నా. ఓకే ఓకే ఓకే. మాకు ఈ స్ట్రెంగ్త్ ప్రతిరోజు ప్రోటీన్ మిక్స్ తాగడం వల్ల అందుతుంది. ఇది మీ 40% డైలీ ప్రోటీన్ నీడ్స్ ని తీరుస్తుంది. స్ట్రాంగ్ మజిల్ హెల్త్ కోసం ప్రోటీన్ ఎక్స్. స్ట్రెంగ్త్ మన కుటుంబానికి. మీ ఇల్లు చాలా అందంగా ఉంది. డిఫరెన్స్ స్ట్రాంగ్ గా ఉంది. గ్రాఫీన్ ఇది పెయింటే కాదు, వీటన్నిటికీ చెక్ మేట్. చూడండి గైస్, నాకు ఎంత స్క్రాప్ వుడ్ వచ్చిందో. మీరు ఎక్కువ ఎక్స్ప్లోరర్స్కి ఒక టిప్, షిఫ్ట్లో ఆన్ చేసుకుని ఎప్పుడైనా ఫైట్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఒక టెక్నిక్ ఉంది. ఇంకా నా టీమేట్స్ ఉన్నారా లేరా అదే నా డౌట్. మీరు కావాలంటే ఇలా చెక్ చేయొచ్చు. తను అక్కడ ఉంది. ఏం అన్ని చేస్తూ తీసుకుంటా పోలే అనుకుంటున్నా. చిల్ జస్ట్ చిల్ అవ్వు. చాలా స్మూత్ ఉంది కదా. అదొక సూపర్ ఇది కంఫర్ట్ లైఫ్. షిట్. అమ్మో
వద్దు, నేనే భయపడిపోయాను గైస్. ఆల్ఫా వుల్ఫ్ కల్ట్ ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే, ఇక్కడ స్ట్రైక్ చేద్దాం. ఇదిగోండి గైస్, ఇంకా ఆల్ఫా వుల్ఫ్స్ ఆల్ఫా. ఇది కూడా కిడ్ కూడా ఇక్కడ ఉన్నాడు. లైట్ పోయింది. మొదట పాత మషీన్ ఆగిపోతుంది. ఇక తర్వాత దోమల కారణంగా బాబు లేస్తాడు. బిన్ గైస్ మార్నింగ్. ఇది ఇంకొక టిప్పు. ఆ టిప్పు నచ్చితే ప్లీజ్ ఇంకో పక్క భార్య భర్తకు దోసలేస్తుంది. వాళ్ళు తినడం కాదు, ఒకరికొకరు తినిపించుకోవాలి. ఆయన బ్రహ్మపోతులు వెళ్ళినట్టు అందరం మగాళ్ళమే వెళ్తే ఎవరు మొత్తం తరలిస్తారు? సంబంధం మాట్లాడడానికి అయితే నలుగురు ఆడవాళ్ళు తీసుకెళ్ళాలి. ఏ ఆ నలుగురు ఆడవాళ్ళని లైన్లో పెట్టి స్పేర్లో వచ్చాయా? నలుగురు ఆడవాళ్ళు ఉంటున్నావు. చిచ్చి, చస్తే ఇంకా ఆడదాని జోలికి వెళ్ళాం. మీ అమ్మ మీద ఒట్టు. రోజు తాగుడు మానేస్తానని రోజు మా అమ్మ నెత్తి మీద చెయ్యి పెట్టి ఒట్టేయడం వల్లే అమ్మ ఫోటోకి దండ పడింది. పోయిన వాళ్ళ మీద ఒట్టేసి అక్కడ కూడా ప్రశాంతంగా ఉంది. పోనీ పెద్ద మనిషి కింద మీ అన్న నమ్మకపోయావా? అప్పుడు మనతో కలుపుకొని ఆ రోజుల్లో పోతవుతాడు. ఓకే గైస్, నేను డే 7 దాకా ఆడా. ఇప్పుడు నెక్స్ట్ డే నేను కల్ట్ స్ట్రాంగ్ హోల్డ్కి వెళ్తున్నా. తినేది గైస్, అంత లూటింగ్ చేస్తుంది. నాకంటే దాన్న అసలు ఉందా పోయిందే? ఉందిలే. ఆ ముక్కు కాస్త పక్కకు తిరిగలేదు. నువ్వు చేసిన గారెంటనే తను ముందు విరుచుకుంది. అందుకే తను తన ముందు ఇదిగో, అన్నేమన్నా నా గాలి మాట్లాడండి. స్మార్ట్ బాయ్, క్యూట్ గా. అయినా ఏంటన్నా పెళ్లి చూపులకు వెళ్తే పిల్లలు చూడాలి కానీ ఏమైనా కిచెన్కి వెళ్ళి గారెలు ఇస్తారా? ఆ వంకతో అమ్మాయి చేయి టచ్ చేశాడు. ఇది చూడలేదా? అవునండి. ఏంద్రా అమ్మాయి హ్యాకర్ అయ్యింది, లేకపోతే లాగా? టైం అవుతుంది, నేను వెళ్తున్నా. అవును, నా దగ్గర ఇది వచ్చిందా 15 పాయింట్స్ అయినా వచ్చాయి. నాకు 2 బైక్లు వచ్చాయంట. నేను వెళ్ళాలి. 25కి అవతల ఫోన్ చేసింది లేడీ కస్టమర్. పెళ్లికైన అమ్మాయి అయితే మిస్ అయిపోతుంది కదా. చూడండి,
కాబట్టి స్ట్రాంగ్ గోల్డ్కి వెళ్తున్నాం. మీ దగ్గర ఇన్ఫినిట్ టైమ్ ఉన్న వెపన్ లైక్ ఇది ఉంటే మీరు సేఫ్. మీరు చెప్పండి. నిజంగానే అమ్మాయి చేయి టచ్ చేసావా? నువ్వు నమ్ముతున్నావా? లేదు, నిజంగా టచ్ చేసే ఉంటావు. ఇటు కూడా సేవలో ఉన్నాడు, కానీ మనం ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్దాం. ఎవరిని వాళ్ళ దగ్గరికి. ఇదిగోండి వీళ్ళ దగ్గరికి వెళ్దాం. నీరు కూడా ఇక్కడ పడిపోతుందంటారా? పది సంబంధాలు చూడాల్సిన ఓ షిట్. మొదటి పెళ్లి చూపులోనే అబ్బాయికి నువ్వు బాగా నచ్చావు. నాకు నచ్చాల్సిన పని లేదా నాన్న? అబ్బాయికి ఏం చెప్పావు? జోక్ చేశానా? ఎందుకు నవ్వుతున్నారు? నేను వికారంగా ఉండేవాడిని తీసుకొచ్చావా? ఎందుకు తీసుకురాదంటున్నావు? మాట్లాడితే వాళ్ళ మెంటాలిటీ చాలా పిక్కిలిగా ఉంది. ఎంతసేపు భార్య అంటే బానిస అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నా చదువు గురించి కానీ నా గోల్ గురించి కానీ ఏమీ పట్టినట్టే ఉన్నాడు. వాళ్ళు నచ్చలేదంటుంది. తన ఇష్టం కూడా ముఖ్యం కదా. నువ్వు ప్రహారిగా నీ ఆడవాళ్ళకి ఏం తెలుసు? ఏమన్నా ఆడవాళ్ళకి ఏం తెలుసా? ఆడవాళ్ళంటే అంత చిన్న చూపా నీకు? మాకు ఆశలు ఉండద్దా? కళ్ళడు కానీ హక్కు ఉండద్దా? మా ఇష్టాలు చెప్పే స్వతంత్రం ఉండద్దా? అవన్నీ నాకు అనవసరం. నాన్న నీకు ఇప్పటిదాకా ఏమి ఇచ్చినా ది బెస్ట్ మాత్రం ఇచ్చారు. ఈ సంబంధం కూడా చాలా బెస్ట్ సంబంధం. ఆయన ఎక్స్పీరియన్స్ ఎక్కడ? నీ ఏజ్ ఎక్కడ? చెప్పినట్టు విని పెళ్లి చేసుకో. నువ్వే చేసుకో. ది బెస్ట్ కదా. అంటే ఆటంగా ఉందా? అది నువ్వు అదే. మహా మంచి ఫ్యామిలీ. ఇద్దరే కొడుకు. హైదరాబాద్ ఉంది. కెనడాలో కూడా సొంత ఇల్లు ఉందంట. పైగా ఆస్తులు చాలా ఉన్నాయి. ఏందే అయిపోయాయి. చెప్పిల్లా ఏం లేవు. ఓ షిట్. సంపాదించడం కోసం ఉద్యోగం చేస్తాను. ఓకే, ఇదే స్ట్రాంగ్ గోల్డ్. బెస్ట్ గ్రైండింగ్ ఇదే బెస్ట్. అమ్మమ్మ, హైదరాబాద్ నుంచి కెనడా వరకు ఆ అబ్బాయి గురించి, ఆ సంబంధం గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవో తెలిసిందే. ఫారెన్ లో ఉంటున్నా ఓకే గైస్, 70 పాయింట్స్. తెలిసిందే. నేను రిచ్. ఇండియానే ఇష్టపడిన వాడు ఇండియన్ కల్చర్ని ఏం ఇష్టపడతాడు నాన్న? అవన్నీ చిన్న విషయాలేమ్మా, నీకు తెలియదులే. లలిత, మనకి ఎక్కువ టైం లేదు. అబ్బాయికి సెలవులు తక్కువగా ఉన్నాయంట. వచ్చే నెలలోనే పెళ్లి పెట్టుకోవాలంటున్నాడు. పెళ్ళా? వచ్చే నెలలో? అవును, నేను కూడా సరే అమ్మా. ఇదిగోండి గాయస్, నాకు చాలా కాయిన్స్ వచ్చాయి. చేశాను. ఫిక్స్ చేశారా? మరి ఇది తీసుకున్నా. ఓకే, ఓకే అనగానే ఐలాండ్, డెస్టినేషన్ వెడ్డింగ్ ఇవన్నీ పక్కన పెట్టి కళ్యాణ మండపం కూడా బుక్ చేశాం. ఇలా ఉంటుంది. బుక్ చేసేసారా? చేశారా? పెళ్ళి ఫిక్స్ అయింది అనగానే సంతోషంగా అది ఎలా షాక్ అయిందా? అమ్మా, నీకు నా మొహంలో ఏ కార్నర్లో అయినా సంతోషం కనిపిస్తుందా? ఆడపిల్లలు అలాగే గుమ్మరంగా ఉంటారు. మనసులో ఉన్న సంతోషం మొహంలో కనిపించదు. ఈ సమయంలో మొహం ఎందుకు పోస్ట్ అవుతున్నాయన్నా? అది మొహం ఏంటో ఒక్కసారి తెలుసుకుంటే నువ్వు బయట పద హారిగా. నువ్వు ఇక్కడే ఉంటే అది నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సరే పదండి, మనకి చాలా పనులు ఉన్నాయి. ఇప్పటి నుంచే పెళ్లి పనులు మొదలు పెట్టాలి.
ఏంటి వీళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి అభిప్రాయంతో అసలు సంబంధం లేనట్టు ప్రవర్తిస్తున్నారు. లైఫ్ లాంగ్ ఆ జుట్టు పొలిదాన్ని ఎలా భరించాలి? అసలు ఈ పెళ్లి మొత్తం చేసుకోకూడదు. అంతే, ఇంకా ఈట్ చేసేసాం. ఇప్పుడు అప్పుడు నేనేదో ఇరుక్కున్నా వాళ్ళు ఇక్కడే కదా నేను వదిలేసింది, కాదు ఇక్కడ కాదు, ఇక్కడ అనుకుంటా. ఇక్కడ కూడా కాదు. చిన్న పిల్లలాగా జడుసుకున్నది నువ్వు. ఏంది ఇడు తప్పాడా ఏంది? నువ్వు నా మగధీర, నా బాహుబలి. మీరు రాజమాతలా వస్తుంది. మా అమ్మ రాదులే కానీ ఇప్పుడు ఏంటి? ఈ ఎస్టేట్కి వెళ్ళి నువ్వు వంట చేయాలా? ఇవాళ సైకిల్ రావడం లేట్ అయింది. తమ్ముడు ఆకలిస్తుంది కదా. ఏ నువ్వు కూడా అలసిపోయి వస్తావు కదా, వాళ్ళే వండుకోవచ్చు కదా. వాళ్ళ పాపం చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుసు. పక్క తడిపి పసివాళ్ళేం కాదు కదా. ఒక్కొక్కడు పెద్ద చిన్న పొద్దులా ఉంటాడు. ఆ మాత్రం వండుకోలేరా? మా తమ్ముడు ఏమన్నది? అబ్బా, తమ్ముళ్ళనంటే చాలు కోపం పొంగుకొస్తుంది. నీ మీద నాకు కోపం ఉంటే నువ్వు కూడా వాళ్ళలాగే చిన్నపిల్లవి. ఓయ్, నేను చిన్నపిల్లనేంటి? పెళ్లి చేసుకుని చూడు, ఇద్దరు పిల్లల్ని కని చేతిలో పెడతాం. తప్పుగా మాట్లాడుతూ తప్పు నువ్వు చేస్తున్నావు బావా. నిన్నే చేసుకోవాలని చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను. నన్ను పట్టించుకోకుండా వెళ్ళి సంబంధం చూసొచ్చావు. అమ్మాయి బాగుందా? బాగుంది. నిన్ను చూడగానే మనసు పాలిస్తుందా? నాకేం తెలుసు. నీ మొహంలో పెళ్లి కథ వచ్చేసింది. అవునా? అయితే నీకు ఆ పిల్లతో పెళ్ళైపోతుందా? అమ్మ వచ్చేసింది. ఇలా దిక్కు మొక్కు లేని వాటితో మాట్లాడి వీధిలో నా పరువు తీస్తావా? ఎంత చిన్న ఆడపిల్లలు అలా పడతారంటే ఎవరైనా నీ కథ ఇంకొకసారి నాలుగు కోర్సుపడేస్తారు ఏమనుకుంటున్నావు? ఊళ్ళో వాళ్ళంతా మీ కుటుంబానికి పిల్లలు వినేవాళ్ళంతా రాత్రి గురించి తప్పుగా అనుకుంటారు. దీనికి మాయ మాటలు చెప్పి మీ దరిద్ర పంచంలో ప్రాణం ఉండగా ఆ పూర్తి బంగ్లా గడప కూడా తప్పనివ్వను. అమ్మా, బావ మతం నువ్వే అనుకో. బావ నాతో మాట్లాడలేదే, నేనే బావతో మాట్లాడుతున్నాను. పెళ్లి కావాల్సిన దానివి పెళ్లి పెట్టాల్సిన లేని ఇలాంటి మగవాళ్ళతో నీకు మాట్లాడితే వీళ్ళంతా చచ్చేదాకా ఆడలకు లేకుండా ఓకే గైస్, చాలా సేపు అవుతుంది ఎందుకో. నీకు దండం పెడతానంట. వీటిని గొడవ చేయకు. నేను వెళ్ళిపోతాను. పోరా. త్వరగా వెళ్ళాలి. కాయిన్స్ అన్నీ ఉన్నాయి కదా నా దగ్గర, ఇంకా ఇంకొక స్టేజ్ తీసుకున్నా. ఇంకా 5 కావాలా? స్పీడ్గా రావచ్చు, స్పీడ్గా వెళ్ళాలి. తను కూడా లీవ్ నొక్కేసింది. క్యాంప్ ఫైర్ అవుట్ అయ్యే లోపల నాకు అది కావాలి గైస్. స్ట్రాంగ్ గోల్డ్ 5 జెమ్స్, అదే నా ఆశ. నా ఆశలు నిత్య ఆశలు అవ్వకూడదు. నువ్వు పెట్టు. క్లారిటీగా ఉన్నాయి.
చేస్తున్నారో తెలుసుకోవాలనుందా? ఎందుకు చేస్తున్నారో అడగాలనుంది. ఆడపిల్లకి పెళ్లి బుక్ చేస్తారు. అదే అడుగుతున్నాను. సడన్ గా ఎందుకు చేస్తారు? పెళ్లి పెట్టుకోవాలి. నేను అంత బలంగా మారానా? జట్టు ప్రొఫెషనల్ పెళ్లి. ఆడపిల్ల వదిలే. అయితే నాకు ఉన్నటువంటి పెళ్లి చేస్తారా? అవును. ఆగాలనుకున్న వాళ్ళని తప్పు పడుతున్నారు. ఎందుకు? నేనేం తప్పు చేశాను వదినా? చచ్చా, నువ్వు పెళ్లి కూడా తప్పు చేయను. మరి ఈ విషయం నాకెందుకు తెలియదు? నీ గురించి నీకు తెలియదు. మరి ఆ జుట్టు కూరగాడు ఎందుకు వచ్చాడు? చూడటానికి వచ్చాడే ఆశ చూడు. అత్తయ్య మామయ్య వింటే కోపడతారు మహా. నేను నీలాగా మనసులో దాచుకోలేదు. వాళ్ళ దృష్టిలో ఓకే గైస్, ఏంది గైస్ అది నా క్యాన్సర్ అవుట్ అవుతుందా ఏంది? అది ఎందుకు కానీ నాకు భయం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్పాన్ అవుతారు. నేను చెప్పానని వాళ్ళకి చెప్పు. సరే, ఓకేనా? ఓకే, ఇది అయిపోయింది. ఆడపిల్ల మీద చేసుకోవడం ఏంటి? జనాలు ఇంటుంటే అంత చేసి మాట్లాడతారు. ఇప్పటికే మంచి సంబంధాలన్నీ వస్తున్నాయి, వెనక్కి పోతున్నాయి. కరెక్ట్ అన్నీ ఎవడో తినేసాడు. వాడు మంచివాడా చెడ్డవాడా అనేది మనకు అనవసరం. కానీ వాళ్ళ నాన్న ఒక కూలికోడు. అలాంటి వాళ్ళతో మాట్లాడినా నీ మీదే బురద జరుగుతారు. మీ అమ్మ కోపంలో అర్థం ఉంది. ఆ ఇంటికెళ్ళ ఏ ఆడది సుఖపడింది లేదు. చూడు, ఇంకోసారి వాడితో మాట్లాడటం చూసినా ఆ ఇంటికి వెళ్ళాలని తెలిసినా నిన్ను కూడా దుబాయ్కి పంపిస్తాను. వెళ్ళాపలికి. నా క్యాన్సర్ అవుట్ గైస్. చూడు, మీ ఆయన వీడియో కాల్ చేస్తున్నాడు. డియర్ కూడా హంగ్రీగా ఉంటుంది. ఇదే మోస్ట్ ఎఫ్కే ప్లేస్. ఇక్కడ ఒక ఏదో ఎందుకు చేసావో చెప్పు. ఇక్కడ అడ్డమైన గడ్డి తిరిగి తిరిగి నోరు చప్పబడిపోయింది. రావయ్యా, వచ్చి నన్ను తిరిగిపో. ఎప్పుడూ తిండిపోలే. పిల్లకి పెళ్లి కుదిరేదాకా రావద్దు అని చెప్పి పంపిస్తే ఓ షిట్ గైస్, డియర్ ఏంది గైస్? హంగ్రీ డియర్ లాగా లేదు. ఇప్పుడే చెప్తున్నాను. పెళ్లి ఖర్చు 40 minutes లోపలే అయిపోవాలా. ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చావంటే ఒత్తిడి కాదు కదా. పొద్దు బాగా వేసి కూడా అన్నం పెట్టు. వెళ్ళిపోను. ఏంది ఇదే? ఓ వుడ్ డ్రై అయింది. 33 minutesలో వెళ్ళిపోవాలి. ఇంకా ఎంతసేపు పడుతుందో? 30 seconds, 27 seconds. ఇప్పుడు నా హెల్త్ కూడా రీజన్ అవుతుంది అనుకుంటా సరిగ్గా. నాట్ సేఫ్. నాకు ఫుడ్ ఏం కావాలి? క్యారెట్స్. అదేమో స్ట్రాంగ్ చేసేసి లీవ్లోకి వేయాలి. ఓకే, అదే మీ ఆవిడ
ఏం ఆలోచిస్తున్నావు? త్వరగా నా రైఫిల్లో ఉండే బుల్లెట్స్ అన్నీ యూస్ చేసేయాలి. అలా అయినా త్వరగా అయిపోద్ది. ఒకటి అడుగుతాను, చెప్పాను. ఏంటది? నేనంటే నీకు ఇష్టమా కదా? నువ్వు నా ప్రాణం కదా. మరి నీ ప్రాణం ఎందుకు కెనడా క్యాన్సిల్ చేయాలని చూస్తున్నా? చూడు, నీ దగ్గర పెట్టి నేను మాట్లాడగలను. చూసి పంపించగలను. ఇంట్లో ఉంచుకోను. అది నువ్వు అంటావు. అది నేను, ఇది నేను. ఒకటి ప్రేమ, ఒకటి బాధ్యత. నాకు ఇప్పుడే పెయిన్ వస్తున్నాను. 2 minutes లోపల చేసేయాలా. పట్టు చీర కట్టి ఎటు వెళ్తూ ఉంటే ఓకే ఎండ్లకైతుంది. ఏం చెప్పాలనుకుంటున్నావు? షిట్. నాకేదో ఒక బుల్ఫ్ కావాలా. షూట్. పెళ్లి చేయొద్దు. నీ దేవుడు వదిలేయమన్నాడు. ప్రాజెక్ట్ ఓకే అన్నాడు. అది ఫినిష్ చేస్తే నీ కూతురు నెంబర్ 1 అవుతుంది. నేను ఇంకా ఏదైనా ప్రేమిస్తున్నాను చెప్పండి. భగవంతుడా, నా జీవితంలో ఉండాలి. నేను కెనడా వెళ్ళాక అడుగుదాన్ని పిలిచి నీకు నచ్చిన ప్రాజెక్ట్ చేయొచ్చు. అయ్యో, ఆ మూర్ఖుడు ఒప్పుకోడు నాన్న. ఎప్పటికీ 100 సార్లు చెప్పాను కాబోయే వాడిని అలా అనకు అని. ఇంక నన్నే మాట్లాడిస్తుంది. మీ నాన్నకి అన్నీ తెలుసు. పక్కన చేరి గాడం పోతే మాత్రం ఈ పెళ్లి ఆపచ్చు అనుకుంటున్నావా? నాకు మాత్రం ఆ బాధ లేదా అండి? నా జీవితం బాగుంటుంది కదా. దూరమైనా పంపడానికి సిద్ధపడ్డా. నేనేం చెప్పినా నాన్నకి ఇంటర్నెట్ కంప్లీట్ టెస్ట్ అవుతుందంటే వచ్చేటప్పుడు అనుకున్నా ఏముందిలే వేరే మధ్యకి వచ్చి బయట మామూలు చేయలేదు నేను అని అనుకున్న మైండ్ గాయస్ ఇలానే చేయాలి గాయస్. ఎలాగోలో మళ్ళీ ఇంత తక్కువ వెళ్తుంది. ఈ తక్కువ హెల్త్లో ఎలా చేయాలో నాకే తెలీదు. గుడ్ యాక్స్ ఇంకా రివాల్వర్ ఏమో అనుకున్నాను నేనైతే. గాయస్ ఏంది గాయస్, చాలా లేట్ అయిపోతుంది. టైం వేస్ట్ చేయకూడదు గాయస్. ఎలాగోలా తెచ్చేయాలి. 5 gems తెచ్చుకోవాలి. 58 minutes 58 seconds ఆగాలి. ఎంతసేపు వెయిట్ చేస్తున్నాం. మీరు కింద ఫార్మ్ ప్లాట్ పెట్టేసుకుని ఇక్కడ ఇలా గ్రైండింగ్ చేస్తూ ఉంటే మీరు కావాలంటే 500 days కూడా వెళ్ళిపోవచ్చు. నేను అలానే 101 days బతికా. హంగర్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను చస్తే చావచ్చు హంగర్ వల్ల. ఇప్పుడు ఎలా 24 seconds లోపల నేను బ్రతుకుండాలా. ఒకటి 15 seconds. 10 9 8 7 6 5 4 3 2 1 అయిపోయింది. ఏదో ఒక ఫుల్ స్పాన్ అవ్వాలి. ఫుల్ స్పాన్ అవ్వు బెర్రీస్ ఉన్నాయి. అమ్మయ్యా బెర్రీస్ బతికిచ్చాయి గైస్. ఇప్పుడు ఎలాగో చేసేయాలి. అసలు హెల్త్ కూడా తక్కువ ఉంది. నాకు డౌట్గానే ఉంది గైస్.
ఆమె కూడా తక్కువగానే ఉంది, కానీ మనకి ఇది ఉంది రివాల్వర్ అంతా అయిపో కొట్టేసుకున్నాం మళ్ళీ. ఏంది ఒక్కటి కూడా స్పాన్ అవ్వట్లా. ఓకే గాయ్స్, దీని లోపల టైం లోపల మళ్ళీ ఈ హెల్త్తో ఈ స్ట్రాంగ్ హోల్డ్ బతికేయాలి. ఏదో లాస్ట్ వేవ్ దీని తర్వాత నాకు వచ్చేస్తుంది. సో రెడీగా ఉండాలి. 4, 5 ఉన్నాయి. సరే చాలా క్రిటికల్ కండిషన్ గైస్. ఇంకొకటి ఉంది. ఆగు. వచ్చేసింది. అమ్మయ్య గైస్, ఇదే గైస్ మీ టిప్. ఈజీగా చేయాలంటే ఇంకా నేను కొంచెంసేపు పోబోతున్నా. ఫస్ట్ పోలే ఏమొచ్చింది, టాక్టికల్ షాట్ గన్. Okay guys, end of video. So see you later.